సుప్రీంకోర్టులో మాజీ సీఎం జగన్ కు ఊరట లభించింది. సిబిఐ కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. బెయిల్ రద్దుకు కారణాలేవీ లేవని, అలాంటప్పుడు రద్దు అవసరమే లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలాగే కేసును బదిలీ చేయాల్సిన అవసరమూ లేదని వ్యాఖ్యానించింది. జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం రఘురామ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపింది. అయితే జగన్ బెయిల్ రద్దుకు కారణాలేవీ లేవని, కాబట్టి రద్దు చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాగే సిబిఐ కేసులను మరో రాష్ట్రానికి బదిలీ చేయలేమని తెలిపింది. జగన్ కేసులను హైకోర్టు మానిటర్ చేస్తుందని, ఇంకా కేసు అక్కడ పెండింగ్ లో ఉందని జగన్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం రఘురామ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ ద్విసభ్య ధర్మాసనం ఇవాళ తీర్పు ఇచ్చింది. దీంతో పిటిషన్ను వెనక్కి తీసుకుంటామని రఘురామ తరపు న్యాయవాది బాలాజీ సుబ్రహ్మణ్యం కోర్టుకు తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు విచారణ బదిలీ, అలాగే ఇటు బెయిల్ రద్దు చేయాలన్న ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ అయితే జరిగింది. మరి దీనిపై ఉన్న పూర్తి సమాచారం ఏంటి? సుప్రీంకోర్టులో మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కొంత ఊరట లభించిందనే చెప్పాలి. జగన్ కేసులో ట్రయల్ బదిలీపై ఏపీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు దాఖలు చేసినటువంటి పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేసింది. రఘురామకృష్ణరాజు పిటిషన్ పై జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం విచారణ జరిపింది. తెలంగాణ హైకోర్టు జగన్ అక్రమాస్తుల కేసు ప్రస్తుతం అయితే ఆ కేసులు మొత్తం తెలంగాణ హైకోర్టు పరిధిలో ఉన్నాయి. హైకోర్టు పర్యవేక్షణ చేస్తా ఉంది. గతంలో సుప్రీంకోర్టు ఎమ్మెల్యేలు, ఎంపీల కేసుల విషయంలో ఇచ్చినటువంటి తీర్పు ఈ కేసుకు కూడా వర్తిస్తుందని రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాదులు వాదించారు. ట్రయల్ కోర్టు సంబంధించినటువంటి విచారణ రోజువారీగా తీసుకోవాలని కూడా, అలాగే హైకోర్టు కూడా పర్యవేక్షణ చేయాలని జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా ధర్మాసనం తమ ఆదేశాల్లో పేర్కొనడం జరిగింది. ఈ కేసులకు సంబంధించి మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సినటువంటి అవసరం లేదని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. జగన్ బెయిల్ రద్దు చేయాలన్నటువంటి పిటిషన్ పై కూడా సుప్రీంకోర్టులో ప్రత్యేకంగా విచారణ అవసరం లేదని కూడా ధర్మాసనం పేర్కొనడంతో రఘురామ తరపు ఉన్నటువంటి న్యాయవాది తమ పిటిషన్ వెనక్కు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం సుప్రీంకోర్టులో ప్రత్యేకంగా దీనికి సంబంధించినటువంటి విచారణ అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఎస్ రామకృష్ణ, మరి ఇక నుంచి రోజువారీ విచారణ ఏమైనా జరిగే అవకాశం ఉందా? ఎందుకంటే ఇంతకు ముందు మనం చూసినట్లయితే ఇతర కేసుల్లో కూడా వైఎస్ జగన్ కీలకంగా ఉన్నటువంటి సమయంలో కూడా ఆయన కోర్టుకు హాజరైతే కాలేదు విచారణ సందర్భంలో. మరి ఇక నుంచి రోజువారీ విచారణ ఒకవేళ జరిగితే వైఎస్ జగన్ కోర్టుకు హాజరయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ప్రస్తుతం ఇచ్చినటువంటి ధర్మాసనం బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర కూడినటువంటి ధర్మాసనం కూడా చాలా స్పష్టంగా అదే పేర్కొంది. ట్రయల్ కోర్టు రోజువారీ విచారణ తీసుకోవాలని, అలాగే హైకోర్టు కూడా దీని మీద ప్రత్యేకంగా పర్యవేక్షణ చేయాలని కూడా ఆదేశించినటువంటి నేపథ్యంలో బహుశా ఇక నుంచి, అంటే ఇప్పటి వరకు కూడా ఈ కేసు నత్తనడకన సాగిందన్నటువంటి అభిప్రాయం అటు న్యాయ నిపుణుల్లో కూడా ఉంది, ప్రజానికంలో కూడా ఉంది. అయితే ఇప్పుడు రఘురామకృష్ణరాజు వేసినటువంటి పిటిషన్ ద్వారా ప్రస్తుతం అయితే ఈ ధర్మాసనం ఏదైతే ఈ కేసును సంబంధించి ట్రయల్ కోర్టుకు సంబంధించినటువంటి రోజువారీ విచారణ జరపాలని, అలాగే హైకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణ కూడా ఈ కేసులకు సంబంధించి ఉండాలని కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో ఇకపై బహుశా దీనికి సంబంధించి కేసులు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి ఈ అక్రమ ఆస్తుల కేసులకు సంబంధించి మొత్తం కూడా రోజువారీ విచారణ అయితే జరిగే అవకాశం ఉంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.